మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు మోకాలు నొప్పి వచ్చింది అనుకోండి, పిఆర్పి అంటూ ఉన్నారు. లేదు ఏ స్టేజ్లో ఉన్నా పిఆర్పి సూటబుల్లా అంటే కొద్దిమంది చెప్పేదంటే అందరికీ సూటబుల్ అని కొద్దిమంది చెప్తారు, కొద్దిమంది లేదు అంటారు. యాజ్ ఏ ఆర్థోపెడిక్ సర్జన్గా మీరు ఏం చెప్తారు? ఫస్ట్ ఈ హిప్ ఏవియన్కి వచ్చేటప్పటికి ఏంటంటే స్టేజ్ 1 స్టేజ్ 2లోను కొంతమంది స్టేజ్ 3లో ఉన్న వాళ్ళకి ఏంటంటే కొన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయండి. ఆ ట్యాబ్లెట్స్ కరెక్ట్గా వాడుకుని ఒక 2 to 3 years వాడుకుంటే చక్కగా ఫలితాలు వస్తున్నాయి, అందులో అనుమానం లేదు. కొంతమంది ఏంటంటే అన్డిటెక్టెడ్గా వాళ్ళు స్టేజ్ 4కి వెళ్ళిపోతే అలాంటప్పుడు హిప్ రీప్లేస్మెంట్లు అవసరం. సో అలాంటి పేషెంట్లు కూడా చాలా మందిని చూస్తున్నాం. దాని తర్వాత వేసిన ప్రశ్న మీరు ఇప్పుడు ఒక రన్నింగ్ హాట్ టాపిక్, మోకాలు నొప్పి మోకాలు అరుగుదలకి పిఆర్పి ఇంజక్షన్లు ఏమైనా మ్యాజిక్ చేస్తున్నాయని. టు బి ఫ్రాంక్ అండి, ఇది అంటే ఈ రీజనరేటివ్ మెడిసిన్ అంటాం. అంటే మన శరీరంలో ఒక జీవశక్తిని మళ్ళీ పెంపొందించడం ఈ రీజనరేటివ్ మెడిసిన్. ఇది ప్రస్తుతానికి ఏం ఒక మ్యాజిక్ కాదు, ఇట్స్ ఒక ఇన్ఫాంట్ స్టేజ్లో ఉంది. డెఫినెట్లీ దీనికి గ్రోత్ అనేది ఉన్నది. ఈ పిఆర్పి అనేది అందులో ఒక భాగం. మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ పిఆర్పి ఇంజెక్షన్ చేయించేసుకుంటే మనకి ఫ్యూచర్లో మోకాలు అరగదు, లేదంటే అసలు ఆపరేషన్లు అవసరం లేదు, అలాగ మాత్రం ఫీల్ అవ్వకూడదండి. డెఫినెట్లీ దానికి ఉన్న ఎవిడెన్స్ దానికి ఉంది పిఆర్పి ఇంజెక్షన్లకి. కానీ స్టేజ్ 1 స్టేజ్ 2 కొంతమంది స్టేజ్ 3లో ఉన్న వాళ్ళకి ఈ పిఆర్పి ఇంజెక్షన్లు పనిచేస్తాయి. నేను చేస్తాను మా హాస్పిటల్లో, యాక్చువల్లీ గుంటూరు మొత్తంలో మా హాస్పిటల్లో ఎక్కువ చేస్తాం. ఓకే. బట్ పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీకు ఎందుకు చేస్తున్నాము, మీకు రిజల్ట్ అనేది రియలిస్టిక్గా ఉండాలి, ఎంత ఉంటుంది. ఒకవేళ స్టేజ్ 3 లాస్ట్లోకి వెళ్ళిపోయినా, స్టేజ్ 4లోకి వెళ్ళిపోయినా, ఇఫ్ యు ఆర్ ఇండికేటెడ్ ఫర్ సర్జరీ పిఆర్పి ఏమీ పనిచేయదండి. ఓకే. సో అప్పుడు సర్జరీ చేయించుకోవాలంటే సర్జరీ చేయించుకోవాల్సిందే, లేదంటే కృష్ణారామ అని కూడా ఇంట్లో కూర్చోవడం. ఏదో 1, 2, 3 కొంతమందికి. ఇప్పుడు ఇది పిఆర్పి ఇచ్చిన తర్వాత చాలా మంది డౌట్ ఉంటుంది కదా సార్, అంటే ఇది ఎన్ని రోజుల వరకు పనిచేస్తుంది? సో ఇప్పుడు మీరైతే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అని చెప్పి ఎక్కిస్తా ఉన్నారు, అంత బాగుంది. మళ్ళీ అది అరిగే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఒరిజినల్ది అరిగిపోతా ఉంది కదా, మరి ఇంజక్షన్లు ఇచ్చినవి అరుగుతాయా లేదా? అంటే అదే ఇందాక మనం అనుకున్నట్టు రియలిస్టిక్గా ఉండాలి మనం. పిఆర్పి వల్ల ఏంటంటే మనకి ఆ అరుగుదల పేస్, ఆ స్పీడ్ అనేది తగ్గుతుంది. అంతేగాని మనం జుట్టు తెల్లబడటం అనేది ఏ విధంగా అయితే ఏజ్ రిలేటెడ్గా జరుగుతుందో మోకాలు అరగటం అనేది కూడా అలాగే జరుగుతుంది. మనం తప్పించుకునే అవకాశం అయితే లేదు. తప్పించుకోవాలి అని అనుకుంటే దాంతో బతకడం నేర్చుకోవాలి. అది ఎలాగానంటే మన జీవనశైలి విధానంలో కొన్ని మార్పులు చేసుకోవాలి, దాని తర్వాత బరువు తగ్గాలి, అండ్ డైట్ ఫాలో అవ్వాలి, మంచి ఎక్సర్సైజులు చేసుకోవాలా, ఫిజియోథెరపీ చేసుకోవాలా. సో ఏంటంటే దీంతో బతకడం నేర్చుకోవాలి, అండ్ ప్రత్యామ్నాయ మార్గాలని మనం ఎత్తుక్కోవాలి. అంతే తప్పితే మనం ఒక చిన్న ఇంజెక్షన్తో మ్యాజిక్ జరుగుతుందని అనుకోవడం మాత్రం బోట. మీ ఛానల్ ఓపెన్ చేశాను నేను. ఓకే, మీ ఛానల్లోని పాపులర్ వీడియోస్ చూద్దాము. అవి చేసేటప్పుడు మీ ఫీలింగ్ ఏంటి, ఏం అవ్వాలని, ఏం జనానికి అర్థం అవ్వాలని మీరు ఆ వీడియో చేశారనేది చూద్దాం సార్. సో చాలా వరకు కూడా 2 years బ్యాక్ చేశారు, ఇది 16 లక్షల మంది చూశారు. సో దాని కమెంట్స్ కూడా చాలా అద్భుతంగా వచ్చాయి, అన్ని పాజిటివ్ కమెంట్సే. 20,000 లైక్లు వచ్చాయి. ఇది వచ్చేసేసి మనకు పిక్క కండరాలు పట్టేస్తూ ఉంటాయి. ప్రతి మనిషి లైఫ్లో మనం చూస్తూ ఉంటాం సార్, నిద్ర లేచిన వెంటనే ఒకసారిగా అట్లా అసలు కాలు పెట్టలేం, అట్లా కింద పెట్టాలన్నా ఏదో తిమ్మిరిలాగా పట్టేసినట్టుగా ఉంటుంది. సో అది ఎందుకు జరుగుతుంది, అదేవిధంగా ఈ వీడియో ఎందుకు చేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఇక్కడ బుక్ ఉందండి, ఏదో డైరీ నా టేబుల్ మీద పెట్టుకుంటాను. నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఇది క్యారీ చేస్తాను. ఓకే. ఎందుకనంటే మనం పేషెంట్లే మెయిన్ మనకి నాలెడ్జ్ మనకి ఇస్తారండి. ఓకే. ఏ విధంగానంటే మనం ఓపీలో చూస్తూ ఉంటాము, వాళ్ళు చెప్పే కంప్లైంట్లు, వాడు అడిగే ప్రశ్నలే మనం వాళ్ళకి సమాధానం చెప్పాలి, కొత్తగా ఏం అవసరం లేదు. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కంప్లైంట్ ఆ రోజుల్లో నేను గమనించింది, లెగ్ క్రాంప్స్ అనేది, పిక్క కండరాలు పట్టేయటం అనేది. సో దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అండి ఒక 2-3 ఉంటాయి. పోషక తత్వాల లోపం, అంటే మన బాడీలో హిమోగ్లోబిన్ అంటే మన ప్రాణవాయువు, ఆక్సిజన్ని అవయవాలకి తీసుకెళ్లే హిమోగ్లోబిన్ అనే మాలిక్యూల్ తగ్గిపోతే కనుక అనీమియా అంటాం, అదొక రీజను. తర్వాత రెండోది విటమిన్ డి డెఫిషియన్సీ. ఇండియాలో ఇంత సన్షైన్ ఉన్నా సరే 60 to 70% ఆఫ్ పాపులేషన్ ఏంటంటే విటమిన్ డి డెఫిషియెంట్ ఉంటారండి. అంటే సూర్యరశ్మి
తక్కువ ఎక్స్పోజ్ అవ్వట్లేదు. ఎక్స్పోజ్ అవ్వట్లేదు. ఆ. ఇప్పుడు ఈ ఆఫీస్ కల్చర్ అనేది కూడా పెరిగిపోయి, సో అది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. సో ఈ రెండు వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అండి ఈ లెగ్ క్రాంప్స్.